వెల్కమ్ టు ఏవీ న్యూస్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లి గ్రామ శివారులో వికలాంగుల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్యాకృతం అవుతున్నాయని వికలాంగుల వినతి పత్రం అందించగా త్వరలో మీ సమస్య పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చిన మాట ప్రకారం నేడు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవితో కలిసి ఇళ్లను పరిశీలించి అంతర్గతంగా ఉన్న చిన్న పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మొదటిగా డబుల్ బెడ్రూమ్స్ వికలాంగులకు ఇచ్చే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ని కోరిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత్, ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు అనంతరం కలెక్టర్ సానుకూలంగా స్పందించి వికలాంగుల కోసం నిర్మించిన ఇళ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన అన్ని పనులు పూర్తి చేయించి అందించే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు. So that we'll have access. అయితే బెనిఫిషియరీస్ లో దర్ ఇస్ లైక్ ఒరిజినల్ గా 70 ఎంత ఉంటే లిస్ట్ లో ఉన్న వాళ్ళు 35 సో ఇంకెవరైనా మిగిలి ఉంటే ఇప్పుడు మీకు అవును మేడం ఐడెంటిఫై చేసి పట్టాలు ఇచ్చిదే 35 సంఘం 2008 లో 70 మెంబర్స్ కు ఒక సంఘం ఏర్పరచుకున్నాం. అందరం వికలాంగులేమన్నా దానికి ఒక పేరు కీర్తి వికలాంగుల సంక్షేమ సంఘం అని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం 2008లో. అయితే ఈ స్థలం గురించి ఓన్లీ ఇప్పుడు మనకుండే స్ట్రెస్ ఏంటంటే మనం రిపేర్స్ చేస్తాం కానీ మళ్ళీ పలగొట్టి వైరింగ్ ఇవి లాస్ట్ వాళ్ళకి హౌస్ అలాట్ చేసాక కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా మా స్కోప్ లో ఉన్నాయి, ఏదైతే రిపేర్స్ ఇవన్నీ. బట్ అంటే సపరేట్ ప్రపోజల్ అయితే ఒకటి రెడీ చేస్తున్నాం సార్. మీరు చెప్పినట్టు మీకు ఆ లెటర్ మేము సబ్మిట్ చేస్తాం సార్. ఏదైతే సెక్రటరీ హౌసింగ్ ఇస్తున్నాము మీరు వాళ్ళు మామూలుగా రొటీన్ లో మాట్లాడితే స్టేట్ లో ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు కదా, ఇప్పుడు ఇది స్పెషల్ కేసు అయినా కూడా బట్ ఫ్లాగ్షిప్ ఒకటి స్టార్ట్ అవుతుంది ఎక్కడ దగ్గర, అప్పుడు మనం ఇవ్వాలి అన్నట్టు చెప్పారు. మీరు ఏదైనా ఎక్సెప్షన్ అడిగితే ఇన్ఛార్జ్ మంత్రి ఇక్కడ నుంచి స్టార్ట్ అది ఓకే. నేను అనేది అంతకుముందు కూడా పలగొడుతున్నారు కదా. So ये ब्लॉक का ब्लॉक भी चेक ఎట్లున్నా మీకు చిన్న ఏదైనా మనం అంటే వాళ్ళతో డిసైడ్ చేసుకున్నారు మేడం. కిందికి దిగాలి లేదా ర్యాంప్ మధ్యలో లిఫ్ట్ ఇస్తే 3 ఫ్లోర్లకు 3 కారిడార్లు దిగడం ఇది మనం ఎక్కడం కంటే దిగడం ఇది కాబట్టి దిక్కుంటే అట్లా ప్లాన్ చేయండి. కారిడార్ ఒక్కటే ఇక్కడ వచ్చి వాళ్ళు దిగి వెళ్ళిపోయేటట్టు ఉంటుంది. చేస్తున్నాం మేడం, మంచి సలహా చేస్తున్నాం. ఒక లిఫ్ట్ ప్లాన్ చేయమంటున్నాం. అదేమన్నా గవర్నమెంట్ నుండి స్పెషల్ గ్రాంట్ తెచ్చి చేపిస్తాం. అంటే ప్లాన్ ఆలోచన మళ్ళీ మాట ఇచ్చి తప్ప మామూలు రొటీన్ రిపేర్స్ అందరూ చేస్తున్నాం. ఏం సార్ అంటారు కదా, బాగుంటుంది ఎందుకే బాగుంటుంది.
దీంట్లో గేట్ గేట్ లోపల తర్వాత మేజర్ మేజర్ చూడండి